వచ్చిన సిద్ధాంతులు వారు చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది జ్వాల. ఇంతలో కరాలి గరుడని జ్వాల శరీరం ప్రవేశింపచేస్తుంది. ఒక్కసారిగా జ్వాల కళ్ళంతా ఎర్రగా అయిపోయి గ్రద్దలాగా మారిపోతూ ఉంటుంది. అంటే లక్షణాలు మొత్తం. ఇక పంచమి ఎక్కడుందా అంటూ ఎత్తుక్కుంటూ వెళ్తుంది. పంచమి వెళ్తూ ఉంటే ఆగు అంటూ ఇక పంచమి మీదకి దాడి చేయబోతూ ఉంటుంది. పంచమి ఏమో భయపడిపోయి పరుగులు తీస్తూ ఉంటుంది. అలా అడవిలో దాకా వెళ్ళిపోతుంది. నన్ను సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడే కాపాడగలడు అని స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక నాగేశ్వరి ఎదురవుతుంది. నువ్వేంటి ఇక్కడ అని పంచమి అడిగితే, నేను నీకు రక్షణగా ఉన్నాను అంటే, నాకు నిన్ను చూస్తుంటే ఇంకా నాగలోకం భయం పోలేదు. ఏంటి నాగేశ్వరి ఇది, నన్ను వదలవా నువ్వు అని అయితే అంటూ ఉంటే, నాకు ఏ రక్షణ అవసరం లేదని పంచమి చెప్తే, నేను రక్షణగా ఉన్నది నీకు కాదు పంచమి, నీ కడుపులో పెరుగుతున్న మా మహారాణి విశాలాక్షి గారికి అని అయితే చెప్తే, అప్పుడు పంచమి షాక్ అయిపోతుంది. అదేంటి అంటే, నాగదేవతకి మీ అమ్మ మాట ఇచ్చిందంట, నీ కడుపులో పుట్టి నాగలోకానికి యువరాణిగా వస్తానని, అందుకని నా బాధ్యతని నన్ను నిర్వర్తించని అనేది అంటూ ఉంటే ఇక పంచమి కోపం వస్తుంది. కర్ర తీసుకొని నాగేశ్వరిని చంపేస్తాను అంటూ మీదకి వెళ్తుంది. అయినా కూడా నాగేశ్వరి చలించదు. నీ ఇష్టం పంచమి, నువ్వేం చేసినా మాత్రం నా ప్రాణం పోయే వరకు నీకు నేను రక్షణగా ఉండాలి, అది నా బాధ్యత అని అయితే చెప్తుంది. పంచమి మాత్రం తన బిడ్డ తనకి ఎక్కడ దూరం అయిపోతుందో అని ఆవేశంతో రగిలిపోతూ ఉంటుంది. ఓవైపు మోక్ష కూడా తనకు దగ్గరలో లేడు. పంచమి ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎలా బయటపడుతుందనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.